హాయ్ డియర్ స్టూడెంట్స్. సో మనకు మార్చి 17 నుంచి జరగబోయే ఎస్ఎస్సి దట్ ఈస్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 3 మోడల్ పేపర్స్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చదవాలి. వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీగా ప్రీ ఫైనల్ నుంచి వీటి నుంచే వచ్చాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ వీటి నుంచే వచ్చాయి. తర్వాత ఎక్కువ మంది రికమెండ్ చేస్తున్నారు ఈ మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి ఈ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్కరూ చదవాలి. సో అలాంటిది ఫస్ట్ మోడల్ పేపరు. సో ఏంటి ఇది చూద్దాం. ఫిజికల్ సైన్స్ సో ఫస్ట్ మోడల్ పేపరు ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటిది. సో ప్రతి ఒక్కరూ ఈ మోడల్ పేపర్స్ బాగా ఫాలో అయితే మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో పాస్ గ్యారంటీకి కూడా అవకాశం ఉంది. సో ఫస్ట్ సెక్షన్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ మోడల్ పేపర్లో చూద్దాం. క్వశ్చన్స్ గమనించండి. వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? సో పెయింట్ డస్ నాట్ అలో ఎయిర్ అండ్ మాయిశ్చర్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఐరన్, సో ఫార్మేషన్ ఆఫ్ కొరోజన్ ఈజ్ ప్రివెంటెడ్. ఆన్సర్ కూడా 1 మార్క్ రాశాను. సో బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ డాష్ అండ్ ఆల్కలీస్. నీటిలో కరిగే బేసెస్ని ఏమంటామంటే ఆల్కలీస్ అంటాం. తర్వాత టేబుల్ ఇచ్చాడు, సొల్యూషను, పిహెచ్ వాల్యూ. విచ్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ద టేబుల్ అంటే బి, ఎందుకంటే దాని పిహెచ్ వాల్యూ 1. వాట్ ఆర్ ఆంపోటెరిక్ ఆక్సైడ్స్ అన్నాం. ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ కాల్డ్ ఆంపోటెరిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్ అని. సో టు ప్రిపేర్ వెజిటబుల్ గీ ఫ్రమ్ వెజిటబుల్ ఆయిల్స్ హైడ్రోజనేషన్ అనేది యూజ్ చేస్తాం. Human eye forms image on the retina at its human eye forms image of an object at its retina. Answer. So draw the symbol of electric bulb అంటే ఈ విధంగా డ్రా చేయాలి. 1 kilowatt hours how many joules అన్నాడు. 3.6 into 10 power joule. సెక్షన్ 2 గమనిద్దాం. రైట్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఈస్ CnH2n+2. రైట్ ఫస్ట్ 2 ఆల్కేన్స్. ఫస్ట్ 2 ఆల్కేన్స్ మీథేన్ ఈథేన్ ఫార్ములా రాసాం. సో ఎన్ వాల్యూ ఇక్కడ 1 తీసుకుంటే CH4, 2 తీసుకుంటే C2, H6 అవుతుంది. నెక్స్ట్ వై డూ వీ ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. అలాగే వై ఈస్ ద సిరీస్ అరేంజ్మెంట్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సెక్షన్ 3 చూద్దాం. సో డ్రా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అన్నాడు. సో డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ in front of biconvex lens. One is at infinity, another one is 2f1. లేదంటే క్వశ్చన్ నెంబర్ బి చూస్తే డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఫ్రెష్ మిల్క్ హ్యాస్ అ pH ఆఫ్ 6. హౌ డు యూ థింక్ pH will changes as it turns into curd? Explain your answer. యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో. తర్వాత 14th క్వశ్చన్ గమనిస్తే మెటీరియల్ మీడియం నేమ్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చాడు. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ద ఆప్టికల్లీ రేరర్? తక్కువ వాల్యూ ఉన్నటువంటిది ఎయిర్. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్? రూబీ. సో రైట్ ద రిలేషన్. డెన్సర్ అన్నప్పుడు ఎక్కువ ఉండాలి వాల్యూ. సో రైట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ NS ఈక్వల్స్ టు C/V అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? నో యూనిట్స్. నెక్స్ట్ సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ఐ డిఫెక్ట్ మయోఫియా with suitable diagrams. Deduce the expression for equivalent resistance of 3 resistors connected in parallel. So parallel series 2 బాగా నేర్చుకోవాలి. What are the differences between displacement and double displacement? Write equations for this reaction. Explain the mechanism of cleansing action of soaps. Cleansing action of soap ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. Explain the procedure to show compass needle is deflected on passing electric current through the మెటాలిక్ కండక్టర్. నిన్న గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చాడు. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఇది. సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరోజన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. ఇది మోడల్ పేపర్ 1. మోడల్ పేపర్ 2 చూద్దాం. సో మోడల్ పేపర్ 2 ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి మోడల్ పేపర్ 2 1 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ 1 చూడండి. ఆన్సర్స్ కూడా రాశాను. సో వై డూ వీ కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్? సో ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఫుడ్ను ఎందుకు ప్యాక్ చేస్తామంటే ఒకటి టు స్లో డౌన్ ద ఆక్సిడేషన్ రియాక్షన్, టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ. ఈ రెండిటి కోసం ద ఫుడ్ ఈస్ ప్యాక్డ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ అన్నాడు. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్? So reaction between acid and base to form salt and water is called
న్యూట్రలైజేషన్ మనకు తెలుసు. నెక్స్ట్ సబ్స్టెన్స్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, విచ్ ఈజ్ ద న్యూట్రల్ అన్నాడు. న్యూట్రల్ అయితే ఏమవుతుందంటే బ్లూ లిట్మస్ని కానీ రెడ్ లిట్మస్ని కానీ ఏ విధంగానూ మార్చు. సో రిమైన్స్ సేమ్. సో ఆన్సర్ వచ్చేసి వై అనే సబ్స్టెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫౌండ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అన్నాడు. యాసిడిక్ ఆక్సైడ్స్ అయినా ఫామ్ కావచ్చు, న్యూట్రల్ అయినా కావచ్చు. ఒకవేళ మెటల్స్ కంబైన్ అయితే ఆక్సిజన్తో ఏం ఏర్పడుతుంది అంటే, సో మనకు బేసిక్ ఆక్సైడ్స్ అయినా ఏర్పడవచ్చు లేదా అంపోటెరిక్ ఆక్సైడ్స్ అయినా ఏర్పడవచ్చు. సో రైట్ వన్ యూజ్ ఆఫ్ ఇథనాల్ ఆర్ ఆల్కహాల్ అన్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సాల్వెంట్. ఇంకొకటి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెడిసిన్, అలాగే టానిక్స్, వీటిలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ కాజ్డ్ బై అన్నాడు. సో ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ మారడానికి ఎవరి అడ్జస్ట్మెంట్ అంటే సెలియరీ మసిల్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? ఎలక్ట్రిక్ ఎనర్జీ వాట్ సెకండ్ లేదా జౌల్ అని చెప్పొచ్చు. 1 watt second is equals to 1 joule. నేమ్ ద డివైస్ యూస్డ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్ మీటర్ అని చెప్తాం. నెక్స్ట్ సెక్షన్ 2 చూద్దాం. ఐడెంటిఫై ఆల్కేన్, ఆల్కైన్స్. సో ఆల్కైన్స్ వీటిలో ఏవి అనేది ఐడెంటిఫై చేయాలి. జనరల్ ఫార్ములా రాసుకొని మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ వై అన్నాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ తిరిగి అదే డైరెక్షన్లో వస్తుంది. దానికి కారణం ఏంటి అన్నాడు. సో వైఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్ గమనిద్దాం. సో డ్రా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్. క్వశ్చన్ నెంబర్ ఏ, డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్. వన్ ఈస్ బియాండ్ సి, అనదర్ వన్ ఈస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. లేదంటే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్ అనమాట ఇది. హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది, యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్ దాంట్లో. సో మనకి యాసిడ్ బేసెస్ సాల్ట్స్లో ఉంటుంది. హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్కి సంబంధించిన డయాగ్రామ్. సో గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. తర్వాత అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అండ్ సో విచ్ లెన్స్ used in the ray diagram? Convex lens. Where is the position of object? Beyond 2f1. Where the position of image? Between f2 and 2f2. What is the nature of image? It is a real image, inverted image, tarvata diminished image ani చెప్పొచ్చు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోఫియా. ఇంతకుముందు మోడల్ 1లో మయోఫియా ఇవ్వడం జరిగింది, ఇక్కడ హైపర్మెట్రోఫియా. కాబట్టి రెండు నేర్చుకోవాలి. డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇంతకుముందు దాంట్లో ప్యారలల్ ఇచ్చాడు, ఇప్పుడు సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. HNO3 plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus H2O. Second one, NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus H2O. Next, NaCl plus AgNO3 gives rise to AgCl plus NaNO3. BaCl2 plus H2SO4 gives rise to BaSO4 HCl. లేదంటే explain the following homologous series substitution reactions. 17th one, describe an activity force experienced by current carrying conductor placed in the magnetic field. How do metals react with solution of other metal salts? So describe an activity. So ఇది మనకు మోడల్ పేపర్ 2 తర్వాత మోడల్ పేపర్ 3 చూద్దాం. సో మోడల్ పేపర్ 3 SCRT వారు రూపొందించినటువంటిది. సెక్షన్ 1 చూద్దాం. సెక్షన్ 1లో వచ్చేసి మనము పోజ్ ఎనీ వన్ క్వశ్చన్ టు అండర్స్టాండ్ రాన్సిడిటీ. వాట్ ఈజ్ రాన్సిడిటీ, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రాన్సిడిటీ అనే 2 క్వశ్చన్స్ రాశాను. సో వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ ద కాంపౌండ్ బ్లీచింగ్ పౌడర్. సో CaOCl2 యొక్క కామన్ నేమ్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ టేబుల్ ఇచ్చాడు, దీని కింద క్వశ్చన్ గమనించండి. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్రీ ఆఫ్ జర్మ్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేసేది ఏంటంటే సబ్స్టెన్స్ ఏలో ఏముందంటే కాల్షియం. సో
హైపోక్లోరైట్ అంటే బ్లీచింగ్ పౌడర్ అని చెప్పొచ్చు. సో వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫౌండ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్స్ విత్ ఆక్సిజన్? అసిడిక్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్. Write any one use of ethanoic or acetic acid. It is used as vinegar to preserve pickles. It is used to prepare esters. Esters కూడా యూజ్ చేస్తాం. Define dispersion. Dispersion అంటే splitting of white light into its component colors is called dispersion. వైట్ లైట్ వచ్చేసి 7 కలర్స్గా విడిపోవడాన్ని ఏమని చెప్తామంటే డిస్పర్షన్. డ్రా ద సింబల్ ఆఫ్ ప్లగ్ కీ. సో ప్లగ్ కీ అన్నప్పుడు 2 గీయాలి, ఒకటి ఓపెన్ ఇంకొకటి క్లోజ్డ్. ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? ఓమ్ మీటర్. సెక్షన్ 2 గమనిద్దాం. సో హైడ్రోకార్బన్ కాంబినేషన్ ఆఫ్ 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్. సో రైట్ ఇట్స్ ఫార్ములా రైట్ ఇట్స్ నేమ్ అన్నట్టు. సో నేమ్ వచ్చేసి మీరు గమనిస్తే బ్యూటేను, ఫార్ములా వచ్చేసి C4H10 అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ A and B ఆర్ ఆప్టికల్ మీడియా నియర్లీ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్, వాట్ హ్యాపెన్స్? లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ A to B. సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, ఎలాంటి బెండింగ్ జరగదు, అంటే నో రిఫ్రాక్షన్. ఫ్రోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్. వాట్ ఈజ్ రెసిస్టెన్స్? తర్వాత వాట్ ఈస్ ద సింబల్ ఫర్ రెసిస్టెన్స్? వాట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్? ఈ విధంగా మనం రాసేయచ్చు. సో నెక్స్ట్ 4 మార్క్స్ గమనిద్దాం. సో డ్రా one of the following diagrams. Draw ray diagram of image formed when object is placed in front of biconvex lens at the following position beyond 2f1 at f1. Biconvex lens anna convex lens anna okate. Next, draw the diagrams of passing carbon dioxide gas through the calcium hydroxide solution when metal carbonates or metal hydrogen carbonate reacts with acid. సో ఇంతకుముందు మోడల్ పేపర్లో రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్ అన్నాడు. ఇప్పుడేంటి? రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బొనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ ద్వారా మనం పంపిస్తాం. సో పంపిస్తే అది మిల్కీ వైట్గా మారుతుంది. అది చూపించే డయాగ్రామ్ అన్నమాట. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? ఇఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ మిర్రర్ ఈజ్ డబుల్ టైమ్స్ ద ఫోకల్ లెంత్, దెన్ కంప్లీట్ ద ఫాలోయింగ్. సో ఫోకల్ లెంత్కు రేడియస్కు మనకు రిలేషన్ తెలుసు. సో ఫోకల్ లెంత్ రేడియస్ వచ్చేసి ఒకదానికొకటి రిలేషన్ ఫార్ములా మనం గమనిస్తే, రేడియస్ R అయితే ఫోకల్ లెంత్ స్మాల్ f అయితే రేడియస్ ఈక్వల్ టు 2 times ద ఫోకల్ లెంత్ ఒకటి, ఇంకోటి ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంత్ 12 ఇచ్చాడు, అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 2 times అవుతుంది, అంటే 12 2s 24. ఇక్కడ ఫోకల్ లెంత్ 24 అయితే ఇక్కడ ఫోకల్ లెంత్ 12 అయినప్పుడు రేడియస్, సో మనం గమనిస్తే ఇక్కడ ఫోకల్ లెంత్ 12 అయినప్పుడు ఇక్కడ ఫార్ములా గమనిద్దాం. R is equals to 2f, 2 into 12 రాసుకుంటే ఎంత వస్తుంది? 24 cm. ఇక్కడ ఫోకల్ లెంత్ 24, అప్పుడు ఫోకల్ లెంత్ 24 అయినప్పుడు మనకు రేడియస్ ఎంత అవుతుందంటే 2 into 24 అంటే 48. ఇక్కడ రేడియస్ 15 అయింది, అప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అంటే 15/2, దట్ ఈస్ 7.5. ఇక్కడ ఆ రేడియస్ 20, ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత అవుతుందంటే 10. ఈ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో రేడియస్కు ఫోకల్ లెంత్కు మధ్య రిలేషన్ మీరు గమనించండి. సో ఇది ఫార్ములా R is equals to 2f, f is equals to R/2. సో యూనిట్స్ రాయాల్సిన అవసరం లేదు టేబుల్, ఎందుకంటే పైన వాళ్ళే ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు గమనించండి. నెక్స్ట్ సెక్షన్ 4లో చూద్దాం. 8 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అన్నాడు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఒకటి, టిండల్ ఎఫెక్ట్ ఒకటి. లేదా ఎక్స్ప్లెయిన్ వై ఈజ్ టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్క్లూజివ్ ద ఫిలమెంట్ ఫర్ ఎలక్ట్రిక్ ల్యాంప్. Why should we connect electric appliances in parallel in a household circuit? What happens if they are connected in series? 16th question. Explain the following chemical reaction: chemical combination, chemical decomposition, chemical displacement, chemical double displacement. Leda internal choice B question. How ethanol and ethanoic acid be differentiated on the basis of physical and chemical properties? Describe an activity to show that
ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిజంలో 3 క్వశ్చన్స్ 3 మోడల్ పేపర్స్లో కవర్ అయ్యాయి. ఈ 3 క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి. లేదంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రెస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యాయి డియర్ స్టూడెంట్స్. ఈ 3 మోడల్ పేపర్స్ మీరు బాగా ఏ ఒక్క క్వశ్చన్ విడిచిపెట్టకుండా డయాగ్రామ్స్తో సహా బాగా ప్రాక్టీస్ చేస్తే సో మ్యాక్సిమం స్కోర్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. సో ఆ విధంగానే ఇవి ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటివి, ఎస్సీఆర్టీ కూడా రికమెండ్ చేస్తున్నటువంటి మోడల్ పేపర్స్ కాబట్టి సో డోంట్ ఫర్గెట్ రీడింగ్, ప్రిపేరింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ 3 మోడల్ పేపర్స్ టు గెట్ సో గుడ్ స్కోర్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో ఆ డౌట్ను పెట్టండి. సో దానికి రిప్లై కూడా ఇవ్వబడుతుంది. So wish you all the best. That's all this is.